హాయ్, నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు సాగర్ చాలా మంచి హీరో వాయిస్ కాబట్టి సాగర్ గత కొద్ది రోజులుగా మనతో ప్రయాణం చేస్తున్నాడు. చెప్పు సాగర్, మా అకాడమీ ఎలా నీకు నేర్పిస్తుంది, ఇది అసలు యూజ్ అయినా లేకపోతే ఇక్కడ ఏమైనా నేర్చుకున్నావా, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది వాయిస్ మీద మేము ఇచ్చాము. సార్ యాక్చువల్లీ నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టింగ్లో తిరుగుతున్నాను సార్. సో నాకు యాక్టింగ్తో పాటు వాయిస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను ఇటు సైడ్ ఫోకస్ చేద్దాము, అంటే సైడ్ వర్క్స్ కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంలో చూసినప్పుడు ఆన్లైన్ ద్వారా సార్ అకాడమీ గురించి తెలిసింది. నేను వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా చూశాను, బట్ సార్ ఇంటర్వ్యూస్ చూద్దాము, ఇక్కడ స్టూడెంట్స్ అవన్నీ చూసిన తర్వాత నాకు చాలా కాన్ఫిడెంట్ అనిపించి సార్ దగ్గర కలిసి మాట్లాడితే జాయిన్ చేసుకున్నాను. సో నాకు వచ్చిన డే 1 నుంచే ప్రాక్టికల్ స్టార్ట్ అయింది. సో నేను షాక్ అయ్యాను. డే 1 నుంచే ప్రాక్టికల్, థియరీ కాదు, డైరెక్ట్ అటాకే వర్క్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే సార్ చెప్పిన విధానం కానీ చాలా ఇంప్రూవ్ అయింది. నా వాయిస్ కానీ, డైలాగ్ డిక్షన్ కానీ, మాడ్యులేషన్ కానీ, ఆ వాయిస్లో పిచ్చింగ్ కానీ కంప్లీట్ చేంజ్ అయింది. సార్ కంప్లీట్గా ఇన్వాల్వ్ చేస్తారన్నమాట. ఏమో నుంచి డైలీ టాస్క్ ఇవ్వడం కానీ, స్క్రిప్ట్ రీడింగ్ చేయించడం కానీ, అవన్నీ నన్ను చాలా ఇంప్రూవ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్తే మీకు నమ్మరు, నా వాయిస్ని మా మదర్, మా అమ్మగారు, మా అక్క, అరే నువ్వు డబ్బింగ్కి వెళ్తున్న దగ్గర నుంచి నీ వాయిస్లో చేంజ్ వచ్చిందిరా అంటే నేను షాక్ అయ్యా. మా అమ్మ చెప్పిన తర్వాత నేను అసలు రియల్లీ షాక్ అయ్యా. నేను చాలా నేర్చుకున్నాను. నేను అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ సార్ దగ్గర నేర్చుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను రైట్ స్టెప్ తీసుకున్నాను అనిపించింది. అది కాబట్టి సాగర్ ఈ రైట్ స్టెప్ డెఫినెట్లీ 100%గా మారి తను ఈ ఫీల్డ్లో తన ఇంట్రెస్ట్ని బట్టి డెఫినెట్లీగా సక్సెస్ అవుతాడు. ఎంతోమంది సక్సెస్ అయ్యారు, అలాగే మన సాగర్ కూడా సక్సెస్ అవుతాడని కోరుకుంటూ, మరి కొద్ది రోజుల్లో తను ప్రయత్నించగలిగితే ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అయ్యే అవకాశం తప్పకుండా ఉంది. కాబట్టి మనం సాగర్తో ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్తో ఒక వర్క్ చేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.